మన ఫస్ట్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డిస్టిక్ మన ఇది ఇద్దాపురం గుట్ట. దీన్ని ఇక్కడ రాములవారు దశరథుని కుమారుడు మన రాములవారు అనేక మంది దేవుళ్ళు, రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు, అందరూ అన్ని దేవుళ్ళతోని వివసించిన గుట్ట. వినాయకుడు, అన్ని దేవుళ్ళు, మొత్తం మీద దేవుళ్ళు. ఈ గుట్టకు వివసించిన ఇక్కడ బొమ్మలతో సహా, విఘ్నాలతో సహా మనకు ఆనందంగా ఉన్నది. నంది ముక్కులకి వెళ్ళి వచ్చినట్టు వాటర్ వస్తుంది. ఇక్కడ టాపు పోసినట్టుగా మంచిగా టాప్ ఉన్నది. ఈ గుట్టను ఆనందంతో దేవుడు అప్పుడు వివసించిండు. ఆడికెళ్ళి దేవునికి అప్పుడు ఏమనిపించిందో భద్రాచలం నుంచి వెళ్ళి మళ్ళీ ఇల్లంతకుంట వరకు చేరుకున్నాడు. ఇవన్నీ సంతోషంగా ఈ గుట్టకు వివసించిన దేవుడు ఆడికి వేయండు. ఇడికి వచ్చిన వారికైనా, ఇది చూసిన వారికైనా అండదండగా దేవుడు ఉండాలని జనమంతా కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, ఇవన్నీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కింద ఉమ్మడి జిల్లా పెద్దపల్లి సుత ఇవన్నీ కలిసి మన కునారమైన ఈ జాపర్ఘాట్ పాట అయినా కాళశ్రీరాంపూర్ మండలము, ఇవన్నీ మేము ఆసన్నపల్లెల్లో వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నాము. ఎవ్వరు చూడని వాళ్ళు సుధా చూడవలసింది ఈ జాతర. ఈ దేవుళ్ళ విఘ్నాలు, దేవుళ్ళు చేసిన పనులు. ఇక్కడ నంది ముక్కులకు వెళ్ళి తెల్లగా వాటర్ పాలు తీరిపోతున్నాయి. అంత ఆనందం అనిపిస్తుంది ఈ గుట్టలు ఎక్కడానికి. నేను ఎక్కడ అనుకున్నా, కానీ ఆ దేవుని దయతోని మంచి ఆనందంతో ఎక్కిన 60 ఏళ్ళ మనిషిని ఇప్పటి వరకు నేను ఆనందంతో గుట్టలు ఎక్కి మళ్ళీ దిగుతానా. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డిస్టిక్ కాళశ్రీరాంపూర్ మండల్ ఆసన్నపల్లె గ్రామ పంచాయతీ మాది. శ్రీరాంపూర్ మండల్ ఇద్లాపూర్ గ్రామానికి సంబంధించిన గుట్ట ఇది. గత వెనకట నుంచి రాజులు వెళ్ళిన గుట్ట ఇది. వెనకటి నుంచి దేవాన దేవతలు వెళ్ళిన గుట్ట ఇది. రాముల వారు, ఆంజనేయుడు, వినాయకుడు, అన్ని దేవుళ్ళు ఇక్కడ గుట్ట మీద ఉన్నారు. అందులో మనకు వాటరు నంది ముక్కులకెళ్ళి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చేది ఎవరికి తెలియదు. డైరెక్ట్గా పాలు పోసినట్టుగా ఇక్కడ నీళ్లు పోస్తున్నాయి. ఈ గుట్టకు ప్రతి ఒక్కరు వచ్చి సందర్శించాలి. ఈ గుట్టను మంచి పేరు తేవాలని మేము అభినందిస్తున్నాం.